అందరికీ నా నమస్కారం. ఇవాళ రేపు ఈ లాస్ట్ 1 వీక్‌లో నాకు చాలా మంది పేషెంట్స్ వచ్చినారు. ఇక్కడ మేల్ ఫ్యాక్టర్ ఇన్‌ఫర్టిలిటీ అంటే మగవాళ్ళ దాంట్లో కారణాలతో ఎక్కువ ఉండే పేషెంట్స్ పర్సెంటేజ్. ఆ పర్సెంటేజ్ చూస్తే 50% ఫీమేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. 50% మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ మేల్ పార్ట్నర్స్ వస్తున్నారు. వాళ్ళకి 0 స్పెర్మ్ కౌంట్ ఉంది. అంటే వాళ్ళు డైరెక్ట్‌గా వచ్చి మనకి చెప్తారు. నా స్పెర్మ్ కౌంట్ 0 ఉంది మేడం. నాకు నా స్పెర్మ్‌తోనే పిల్లలు అయితారా లేదా? ఈ చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లమ్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఒక జాగా నుంచి వేరే హాస్పిటల్‌కి ఇట్లా వెళ్తూనే ఉంటారు. వేరే ట్రీట్మెంట్స్ వాళ్ళు చేస్తారు. కానీ ఆ స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అయితలేదు. అట్లాంటి రిపోర్ట్స్ వాళ్ళు తీసుకొచ్చి మాకు చూపిస్తారు. అప్పుడు చేయాలి మేము డాక్టర్స్ యాజ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ యాజ్ ఎ లెవెల్ 3 సెంటర్ వేర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇక్కడ అవుతున్నాయి అంటే మేము వాళ్ళతో అంత హిస్టరీ తీసుకోవాలి. ఈ 0 కౌంట్ మెయిల్ ఫ్యాక్టర్ వాళ్ళకి ఏదైనా చైల్డ్హుడ్లో ఏదైనా అక్కడ దెబ్బ తగ్గింది అది ఆర్గన్కి, అట్లా మెయిల్ ఆర్గన్కి, అప్పుడు కూడా అది అట్లాంటి పరిస్థితి రావచ్చు. ఏదైనా బ్లడ్ అక్కడ కరెక్ట్ అయింది, లేకపోతే సివియర్ ఇన్ఫెక్షన్స్ అయినాయి, అప్పుడు చాలా ఏదైనా ఫీవర్ వచ్చింది, మమ్స్ ఫీవర్ వచ్చింది, ఏదైనా అట్లాంటివి వచ్చింది అంటే వైరల్ ఫీవర్, దాంతో కూడా మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ స్పెర్మ్ కౌంట్ 0 అయిపోతుంది. ఇప్పుడు దాంతో వాళ్ళకి చాలా మెంటల్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు అనుకుంటూ ఉంటారు మేమేం చేయాలి, ఇట్లాంటి పరిస్థితుల్లో మేమేం చేయాలి, మాకు కౌంటే లేదు, అప్పుడు మా భార్యకి ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది. అప్పుడు ఇవన్నీ హిస్టరీ తీసుకుంటాము. మేల్ పేషెంట్కి ఎగ్జామిన్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్ కోసం మా దగ్గర మేల్ డాక్టర్స్ ఉంటారు. మేల్ ఆండ్రాలజిస్ట్ అంటారు వాళ్ళకి, లేకపోతే యూరాలజిస్ట్ ఉంటారు. వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, లోకల్గా చూస్తారు ఏదైనా టెస్టిక్యులర్ సైజ్ ఎట్లా ఉంది, దాంట్లో మళ్ళీ వేరే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఏదైనా అక్కడ స్వెల్లింగ్ ఉందా మేల్ సెక్షువల్ ఆర్గన్స్లో, అది చూస్తారు. ఇంకా సెమెన్ రిపోర్ట్స్ 2 టైమ్స్ చేస్తాము. సెమెన్ అనాలిసిస్ అంటే వీర్యం పరీక్షకి, కణాల పరీక్షకి 2 టైమ్స్ చేస్తాము. ఒకసారి చేసి చూస్తాము, ఇంకా మంచి ల్యాబ్లో అది చేస్తాము. ఇంకా ఒక 2 to 6 వీక్స్ తర్వాత మళ్ళీ ఆ టెస్ట్కి రిపీట్ చేస్తాము. ఒకవేళ ఈ 2 టెస్ట్లు వచ్చింది మేల్ స్పెర్మ్ 0 ఉన్నాయి అంటే అప్పుడు డెఫినెట్గా మనకి డయాగ్నోసిస్ దొరికిపోతుంది. ఈ మేల్ ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఉంటుంది. అట్లాంటివి భార్యాభర్తలో అది పర్టికులర్ కపుల్లో ఫీమేల్కి కూడా ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు, కానీ ఈ మేల్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ ఉండవచ్చు. అప్పుడు తర్వాత వేరే కారణాలు ఉండవచ్చు. ఈ 0 కౌంట్ కోసం ఒకసారి ఆబ్స్ట్రక్షన్ కూడా కావచ్చు ఆ పాత్వేలో. ఆ టెస్టిస్ నుంచి ఏం స్పెర్మ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, అది నంబర్లో సరిగానే ఉన్నాయి, కానీ ఆ డక్ట్లు, ఆ వెసల్స్ ఆర్ లేకపోతే ఆ కనెక్షన్ అక్కడి నుంచి బయట వస్తానికి అది సరిగా లేదు. అట్లాంటిది ఉంటే కూడా లోపల ప్రొడక్షన్ అవుతుంది ఫ్యాక్టరీలో, కానీ బయట ఆ స్పెర్మ్స్ ఆర్ నాట్ కమింగ్ అవుట్. అదర్ కాజెస్ కెన్ బి వీనస్ కలెక్షన్ అయిపోతుంది, వెరికోసీల్ అని చెప్తాము. దాంట్లో కూడా ద స్పెర్మ్ కౌంట్ కెన్ కమ్ డౌన్ టు టోటలీ నిల్. కొన్ని ఫ్యాక్టర్స్ ఏమో బై బర్త్ ఉంటాయి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మేల్స్లో. దాని క్రోమోజోమల్ ప్యాటర్న్ అంటే వాళ్ళ సెల్స్లో క్రోమోజోమల్ కౌంట్ సరిగా ఉండదు. అట్లాంటివి ఉన్నప్పుడు కూడా స్పెర్మ్ కౌంట్ 0 అయిపోతుంది. వెరెవర్ ద స్పెర్మ్ కౌంట్ ఈజ్ 0, ఇప్పుడు మాకు చాలా ఛాలెంజింగ్ కేసు ఉంటుంది. అది చాలా ఛాలెంజ్ ఫేస్ చేస్తాం అట్లాంటి సిచ్యువేషన్లో. వాళ్ళకి స్పెర్మ్ ప్రొడ్యూస్ చేయాలి, కానీ ఇప్పుడు మనం చాలా ధన్యవాదం చేస్తాము ఈ లేటెస్ట్ టెక్నాలజీది కాల్డ్ యాజ్ ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. ప్రతి గుడ్డులో ఆడవాళ్ళ దగ్గర గుడ్డు తీసుకొని అప్పుడు ఎగ్ పికప్ చేసినప్పుడు ఆ గుడ్డులో ఒక స్పెర్మ్ వేసేస్తే కూడా మాకు ఒక బేబీ దొరకవచ్చు. అట్లాంటి ఎక్కడ మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్స్ కావాలి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం అంటే ఇక్కడ ఒకవేళ 10 స్పెర్మ్స్ వచ్చినాయి, 10 ఎగ్స్ వచ్చినాయి మనకి కూడా, అప్పుడు మనకి 10 బేబీస్ ఫామ్ కావచ్చు, లేకపోతే దాంట్లోకి వెళ్ళి ఒక అట్లీస్ట్ 5-6 బేబీస్ అయినా ఫామ్ అవుతాయి. ఆ సిచ్యువేషన్లో ఆ బేబీస్కి మేము ప్రిజర్వ్ చేసుకొని తర్వాత లేడీకి ఫ్రోజన్ సైకిల్లో పెట్టవచ్చు. అందుకోసం ఇట్లాంటి కపుల్స్ వేర్ ద స్పెర్మ్ కౌంట్ ఈస్ టోటలీ 0 నీడ్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్. వాళ్ళకి ఇట్లా మాకు ఇప్పుడు ఏం ఆశ లేదు, వేరే డోనరే తీసుకోవాలి అని అట్లాంటి స్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్లో
ఇవే ట్రీట్మెంట్స్ ఉన్నాయి మేల్ ఫర్టిలిటీ 0 కౌంట్ కోసం అంటే. అదే ఒకవేళ ఆబ్స్ట్రక్షన్ ఉంది అంటే డైరెక్ట్‌గా ఆ ఆబ్స్ట్రక్షన్ బ్యాక్‌లోకి పోయి మేము స్పర్మ్స్‌కి తీసుకుంటాం టెస్టిస్‌లోకి వెళ్ళి. ఆ స్పర్మ్స్‌కి మళ్ళీ ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాము. క్రయో ప్రిజర్వ్ అంటే ఒక డీప్ ఫ్రీజర్‌లో ఫ్రీజ్ చేసేస్తాం దానికి. ఆ ఫ్రోజన్ స్పర్మ్స్‌కి తర్వాత తీసుకొని ఎగ్‌లో వేసేసి ఆ ప్రెగ్నెన్సీకి మేము మళ్ళీ తర్వాత పేషెంట్ యూట్రస్‌లో పెట్టవచ్చు ఆ బేబీకి. అట్లాంటివి ఉన్నప్పుడు మనకి వేరే స్పర్మ్, డోనర్ స్పర్మ్ తీసుకునేది అవసరం ఉండదు. ఇంకా మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. లో స్పర్మ్ కౌంట్ కోసం, ఇంకా 0 స్పర్మ్ కౌంట్ కోసం మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. వి గివ్ యాంటీబయోటిక్స్ టు ద పేషెంట్. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది క్యూర్ అవుతుంది. వేరే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చినాయి. టెస్టిస్‌లో మేము ఇంజెక్ట్ చేస్తాము. టెస్టిక్యులర్ టిష్యూలో పీఆర్పీ అని ఉంటుంది, లేకపోతే స్టెమ్ సెల్స్ ఉంటాయి. పీఆర్పీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. ఇంకా బోన్ మ్యారోలోకి వెళ్ళి ఒకవేళ బోన్ మ్యారోలోకి వెళ్ళి స్టెమ్ సెల్స్ తీసుకుంటే ఆ స్టెమ్ సెల్స్ కూడా టెస్టిస్లో ప్యూరిఫై చేసేసి ఇంజెక్ట్ చేస్తే అక్కడ పోయి అది ఆ మదర్ సెల్స్కి స్పర్మ్ సెల్స్ ఎక్కడెక్కడ డెడ్ ఉన్నాయి దానికి కొంచెం లైఫ్ ఇస్తారు. దాంట్లోకి వెళ్ళి మనం కొంచెమైనా స్పర్మ్ దొరికిపోతే మనం దాంతో బేబీ తయారు చేసి వాళ్ళు పెట్టవచ్చు. ఎవరికైనా ఇట్లాంటిది డొనేషన్ తీసుకునేది లేదు, ఒకవేళ వాళ్ళకి అట్లా ఇష్టం లేదు అంటే ఈ ట్రీట్మెంట్లో అన్ని ట్రై చేస్తే దీంట్లోకి వెళ్ళి ఒక 40-50% పేషెంట్స్కి మనం ఏదైనా మంచి సమాచారం ఇవ్వచ్చు.